Hi guys, this is Prem Chand, also known as MCK. I'm a rapper and songwriter from Hyderabad. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఒక స్పెషల్ మూమెంట్ ఉంది చెప్పడానికి, ఎందుకంటే నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని. సో 2009 and 13 బ్యాచ్ నేను ఇక్కడ స్టూడెంట్ అనమాట. సో స్పెషల్ మూమెంట్ ఏంటి అంటే ఇదే ప్లేస్లో ఇప్పుడు నేను నుంచున్న దగ్గర 2011లో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను ఇదే ప్లేస్లో 3-4 టైమ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అనమాట. సో ఆఫ్టర్ 12 years, లైక్ 2013లో నేను పాస్అవుట్ అయ్యి వచ్చాను బయటికి. లైక్ 13 తర్వాత 2025 అంటే 12 years తర్వాత ఈరోజు ఇదే కాలేజ్లో ఇదే ప్లేస్లో నేను ఒక సాంగ్ షూట్ చేశాను, నా సాంగ్. సో ఆ ర్యాప్ కెరీర్ కంటిన్యూ అయితేనే వచ్చింది ఇన్ని ఇయర్స్. సో ఇది లైక్ కొంచెం బిగ్ స్కేల్ ర్యాప్ అనమాట, లైక్ 40 members క్రూ ఉన్న సాంగ్. నేను 12 years తర్వాత కాలేజ్కి పర్మిషన్ కోసం వస్తే వాళ్ళు చూసి, నేను సార్ ఇట్లా ఒక సాంగ్ ఉంది సార్, ఇట్లా చేయాలనుకుంటున్నానంటే వితౌట్ హెసిటేషన్ వాళ్ళు ఒకటేసారి చేసుకో ప్రేమ్, నో ప్రాబ్లం అన్నారు. దట్ వాజ్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. తర్వాత వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ, రుస్తుం సార్ ప్రిన్సిపల్ కానీ, రఘోత్తమ్ సార్ కానీ ఫుల్ సపోర్ట్ అనమాట, లైక్ ఫుల్ పాజిటివ్. లైక్ ఎట్లా అంటే జస్ట్ ఏం చేస్తావు, ఏం యూజ్ చేస్తావు, నథింగ్, ఏం అడగలేదు. చేసుకో ప్రేమ్, ఎప్పుడు కావాలి అంటే సాటర్డే సండే కావాలి సార్, షూర్ చేసుకో, నీ ఇష్టం, నీ కాలేజ్ నీ ఇష్టం అన్నారు. దట్ వాస్ సూపర్ మూమెంట్. అయితే నేను బ్రిలియంట్ మేము స్టార్ట్ అయినప్పుడు లైక్ 2009లో ఎలా ఉందో, నేను 12 years తర్వాత వస్తే అమేజింగ్ తయారైంది, అసలు క్రేజీ ఉందన్నమాట. అండ్ ఆల్సో నౌ ఇట్స్ అటానమస్ కాలేజ్ అంట, అండ్ వెరీ సూన్ ఇది యూనివర్సిటీ కూడా కాబోతుందంట. అండ్ టు బీ హానెస్ట్, నేను నిజం చెప్పాలంటే సార్ చెప్పారని కాదు కానీ, నిన్న కాలేజ్ ఉండే, నిన్న 2-3 guys నేను 3rd year 2nd year వాళ్ళని అడిగా, లైక్ ఇప్పుడు ఎలా కాలేజ్ ఉంది అని అంటే ఐ వాజ్ షాక్డ్. అంటే వాళ్ళ ప్యాటర్న్ కానీ సిస్టమ్ కానీ అమేజింగ్ చేశారంట, స్టడీస్ బాగున్నాయంట, టీచర్స్ బాగున్నారంట, లెక్చరర్స్ అమేజింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్ అని చెప్పారు. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటి అంటే, ర్యాప్ కెరియర్తో పాటు నేను వెరీ రీసెంట్లీ ఒక క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను. ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసి మోంకోఫు, MONKOFU. సో వెరీ రీసెంట్లీ స్టార్టెడ్ అనమాట. ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 2009లో నాతో పాటు నాకు పరిచయమైన ఒక ఫ్రెండ్ ఉదయ్ అని, వాడు 2014లో అమెరికాకి వెళ్ళిపోయాడు. 2014 నుంచి వీ వర్ ఫ్రెండ్స్, లైక్ 2009 నుంచి 2024లో వి స్టార్టెడ్ దిస్ బ్రాండ్. అంటే అదే ఫ్రెండ్, ఇక్కడ చదువుకున్న ఫ్రెండ్, మేము మళ్ళీ బ్రాండ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. సి హౌ సర్ప్రైజింగ్ ఇట్ ఇస్. నాకు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ ఇక్కడ సాంగ్ చేయడం, మళ్ళీ అదే ఫ్రెండ్ తోటి నేను క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయడం, మా సార్ వాళ్ళకి అది చెప్తే లైక్ దే వర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. లైక్ నేను అదే చెప్తున్నా ఏంటంటే, బ్రిలియంట్లో చదివి ఒక వ్యక్తి ర్యాపర్ అయ్యాడు, మ్యూజిక్లో ఉన్నాడు, అండ్ ఆల్సో ఆంటర్ప్రినర్ అయ్యాడు. సో రిమెంబర్, మీరు కూడా మంచిగా స్కిల్స్ చూపియండి, మంచిగా ఏది నచ్చుతుంది చేయండి, చదవండి. యూ డోంట్ బిలీవ్, నేను ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు బీటెక్లో, అండ్ నాకు 73-75% తోటి బయటకు వచ్చినా నేను. సో చదవండి, వేరే స్కిల్స్ ఉంటే సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. నేను లైవ్ షోస్ చెప్పినా కదా, ఈవెంట్స్ చాలా చేసిన అని చెప్పి. సో దే విల్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేదంటే, ఎస్పెషల్లీ బ్రిలియంట్ వాళ్ళు అప్పటికి నుంచి ఇప్పుడు కూడా చాలా మంది, మెజారిటీ ఆఫ్ సార్లు కానీ మేడం కానీ ఉన్నారు అని అంటే, మీరు ఆలోచించండి. బ్రిలియంట్ కాలేజ్ అనేది వాళ్ళకి ఎంత ఇచ్చిందో, వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారో. మళ్ళీ స్టూడెంట్ 12 years తర్వాత వచ్చి చెప్తున్నానంటే యూ హ్యావ్ టు బిలీవ్. ఇప్పుడున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక మీరు ఈ కాలేజ్లో చాలా నేర్చుకోవచ్చు. మీకు కావాలంటే ఎనీ స్కిల్స్ ఉన్నా కానీ మీ సార్లతో షేర్ చేసుకోండి. నిజం చెప్పాలంటే నేను పర్ఫార్మెన్స్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. 2009 వరకు ఐ వాజ్ అ షై కిడ్. నేను అసలు లైక్ నేను ర్యాప్ చేస్తా ఇంట్లోనే నేను చేసుకుంటుండే, అందరు బాత్రూమ్ సింగర్ అది అంటారు కదా, అట్లానే చేసుకుంటుండే. బట్ 2011లో నేను జస్ట్ క్లాస్ రూమ్లో ఒక బుక్లో ఇట్లా సాంగ్ రాసుకుంటుంటే ఒక సార్ చూసి, ఏంది అని అంటే, ఇట్లా పాటలు పాడతా అంటే, నువ్వు నెక్స్ట్ వచ్చే ఈవెంట్కి నువ్వు పాడాలని చెప్పి స్టేజ్ మీద 500 people ముందు నుంచోబెడితే పాట పాడినా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే బ్రిలియంట్ నాకు అంత చేసింది, బ్రిలియంట్ కాలేజ్ అంత చేసింది. మళ్ళీ ఇప్పుడు నేను షూటింగ్ ఇక్కడ చేస్తున్నానంటే బిగ్గెస్ట్ మూమెంట్ ఇది. సో మీరు కూడా మీ స్కిల్స్ని చూసుకోండి, బ్రిలియంట్లో చదువుకోండి. కొత్త వాళ్ళు వస్తే కూడా చెప్తున్నా, నాలాగా ర్యాపర్ మ్యూజిషియన్ అవ్వాలి, ఆంటర్ప్రినర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కమ్ టు బ్రిలియంట్. బాయ్ బాయ్.